ఇక్కడ దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉన్నప్పుడు పిల్లలతో ఆడుకోవడము, లేచి అటు తిరగడము, పక్క వారితో మాట్లాడడము, ఇలాంటి ప్రవర్తన మనం కలిగి ఉంటే దేవుని ఆశీర్వాదం రావు. రెండో విషయాన్ని మనం గమనించాలా, దేవుని సన్నిధికి కుటుంబముతో మనము దేవుని సన్నిధిలో కనబడాలి. దేవుని రాకడ చాలా సమీపముగా ఉంది. ఈ లోకములో మనుషులుగా కుమారులను, కుమార్తెలను, భార్యను, భర్తలను, ఇలాగ కుటుంబములు ఒకరినొకరిని బాగా ప్రేమించుకుంటారు. మందిరానికి వచ్చినా అన్నం పెడతారు, మందిరానికి రాకపోయినా అన్నం పెడతాం, ప్రేమ చూపిస్తారు. కానీ రేపటి దినమందు నువ్వు ఎత్తబడే గుంపులు లేకపోతే ఆ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా యవ్వన బిడ్డలు, మన పిల్లల్ని మనం దేవుని మందిరానికి నడిపించాలి. వాళ్ళు చెప్పేటటువంటి మాటలు మనం వినొద్దు, కానీ తల్లిదండ్రుల మాటలే బిడ్డలు వినాలి. దాని ప్రకారంగా వారు దేవుని మందిరానికి వచ్చి దేవుని మాటలు వింటే వారు దీవించబడతారని చెప్పి అక్షరాల దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని వినేటప్పుడు చాలా శ్రద్ధగా విందాం. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక వాక్య భాగాన్ని మనం ఈ సమయం ముందు చదువుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదివితే ఏమంటున్నాడు? మనుషుడా, నీవు దేవుని తీర్పును తప్పించుకొందువా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి, కృపగల దేవా, సర్వసత్య సంపూర్ణుడా, నీకు స్తుతులైన స్తోత్రములు తండ్రి. ఆకాశమందు ఆసీనుడవై నరులను కన్నులారా చూచుచున్న దేవాది దేవాన్ని స్వరాన్ని వినిపించిన ఆయన, మా బలహీనతలను తొలగించండి తండ్రి. వాతావరణం మీరు అనుకూలపరచండి తండ్రి. నీ సన్నిధిలో కూడి వచ్చిన ప్రతి బిడ్డ యొక్క హృదయముతో మీరు మాట్లాడండి. వినగలిగే చెవి, గ్రహించే మనస్సుని మీరు అనుగ్రహించండి. ఈ మధ్యాహ్న కాల సమయమందు నాయన మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి మీరు మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తాం. ఇక్కడ దైవజనుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు, మనుషుడా, నీవు దేవుని తీర్పును తప్పించుకొందువా. మనుషుడు లోకములో ఎన్నో పాపాలు చేస్తున్నాడు, నేరాలు చేస్తున్నాడు, మోసాలు చేస్తున్నాడు, దౌర్భాగ్యపు పనులన్నీ చేస్తున్నాడు, తప్పించుకుంటున్నాడు. భార్యకు తెలియకుండా భర్త తప్పించుకుంటున్నాడు, భర్త తెలియకుండా భార్య తప్పించుకుంటుంది, తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు తప్పించుకుంటున్నారు. సమాజంలో ఎవరు చూడు మనుషులకు కనబడకుండా తప్పించుకుంటున్నారే తప్ప దేవుని తీర్పు నుండి నేను తప్పించుకోలేనని ఎవరు గ్రహిస్తారో, ఎవరు ఆలోచన చేస్తారో వారి పరిస్థితులన్నీ కూడా భిన్నంగా ఉంటాయని ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం అందరం గుర్తుంచుకోవాలి. ఎక్కడి నుండి తప్పించుకోలేము? దేవుని తీర్పు నుండి. నువ్వు ఎంతటి గనుడవైనా, నువ్వు ఒకవేళ మనం అనుకోవచ్చు, మేము రక్షింపబడ్డాము, దేవుని మందిరానికి వెళుతూ ఉన్నాము, ప్రార్థనలు చేస్తున్నాము, పాట పాడుతున్నాము, దశమ భాగాలు ఇస్తున్నాము, కానుకలు ఇస్తున్నాము, అన్ని విషయాలలో మేము పర్ఫెక్ట్ గా ఉన్నామని చెప్పి ఒకవేళ నీ జీవితములను నువ్వు అనుకుంటున్నావేమో, నాకు తీర్పు రాదని. దేవుడు అంటాడు, మనుషుడా, నువ్వు దేవుని యొక్క తీర్పు నుండి నువ్వు తప్పించుకుందవా అంటే అర్థం చేసుకోండి, నువ్వు తప్పించుకోలేవు. ఒక మనుషుడు 2 సంచులను తీసుకున్నాడు. ఆ 2 సంచులను తీసుకొని ఏం చేశాడంటే అలాగా
ఊరంతా తిరిగాడు. ఊర్లో ఉండేటటువంటి సంగతులన్నీ కూడా ఒక సంచిలో వేసుకున్నాడు. తన సంగతులన్నీ కూడా ఒక సంచిలో వేసుకున్నాడు. ఆ తర్వాత సాయంకాలానికి 2 సంచులు పట్టుకొని తన ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడంటే, లోకములో ఉండేటటువంటి మనుషుల సంగతులన్నీ కూడా ముందు పెట్టుకున్నాడు. వారి సంగతులు మాత్రం వెనక పెట్టుకున్నాడు. ఇప్పుడు మనుషులు చేసేటటువంటి కార్యాలు పక్కింటోళ్ళు ఏమి చేస్తున్నారా, ఎదురింటోళ్ళు ఏమి చేస్తున్నారా, నువ్వు రక్షింపబడ్డావు, దేవుని బిడ్డవే, నువ్వు చేసేటటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో ఒకవేళ తెలిస్తే అవన్నీ కూడా ముందు పెట్టుకుంటావు, కానీ నీ సంగతులు మాత్రం ఎక్కడ పెట్టుకుంటావు? వెనక పెట్టుకుంటావు. ఎదుటి యొక్క మనిషి జీవితంలో జరిగినటువంటి సంగతులను తెలుసుకోవడానికి ఎంతో శతప్రయత్నాలు చేస్తావు, పరిశోధిస్తావు. నీ సంగతులు మాత్రం నేను యథార్థవంతుడను, ఎంతో భక్తిపరుడను అని నీ సంగతులన్నీ కూడా నువ్వేం చేస్తున్నావంటే వెనక దాచుకుంటూ ఉన్నావు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒకసారి జ్ఞాపకం చేసుకో. బైబిల్ గ్రంథములో ఒక సంఘటనను మీకు జ్ఞాపకం చేస్తారు. దేవుని యొక్క మందసము అభినాదు ఇంటి నుండి బయలుదేరింది ఒక కొత్త ఎడ్ల బండి మీద. నాకోరు అనేటటువంటి స్థలము దగ్గరికి వచ్చిన తర్వాత ఎత్తులు కాలు జారిన వెంటనే ఏమి జరిగిందంటే మందసము పడిపోయేటటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడనే ఉన్నటువంటి అది ఎక్కడ పడిపోతుందని చెప్పి ఏం చేశాడంటే తన 2 చేతులతో మందస్సాన్ని తాకిన వెంటనే అందులో నుండి దేవుని యొక్క ప్రభావం అతని మీదికి వచ్చి తాకగానే అతడు చనిపోయాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇది చూసినటువంటి దావీదుకు భయమేసింది. అంతకుముందు బాగానే నాట్యమాడాడు, సంతోషించాడు. ఈ జరిగిన సంగతిని చూసి దావీదు భయపడి ఉపదేవ ఇంటికి మందసాన్ని పంపించాడు. దేవుని యొక్క ఉగ్రత అనేటటువంటిది మనిషి పైకి వచ్చేటటువంటి సమయములు చాలా ఆసన్నమై ఉన్నాయి. కాబట్టి మనుషుడా, నువ్వు దేవుని యొక్క తీర్పు నుండి నువ్వు తప్పించుకోలేవు. నువ్వు మంచి ప్రసంగి కూడా కావచ్చు, నీకు ఒక పెద్ద సంఘం ఉండొచ్చు, లోకములు అందరూ నీకు పరిచయం ఉండొచ్చు. ఏది నీ జీవితంలో కలిగి ఉన్నా ఒక దినమందు దేవుని తీర్పు వద్ద నుండి మాత్రం నువ్వు తప్పించుకోలేవు. సమాజములో తప్పించుకుంటావేమో, మనుషుల నుండి తప్పించుకుంటావేమో, చట్టం నుండి తప్పించుకుంటావేమో, కానీ దేవుని తీర్పు నుండి మాత్రం నువ్వు తప్పించుకోలేవు. ఒక విషయాన్ని మనం ఆలోచిస్తే, దేవాది దేవుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి యేసయ్య సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, రక్షింపబడినటువంటి మన జీవితాలలో మనం అనుకుంటున్నాము ఇక మాకు తీర్పు లేదు. మాకు తీర్పు ఎందుకు వస్తుంది? మాకు తీర్పు రాదు. ఎందుకంటే మేము యేసు రక్తములో కడగబడ్డాము, మేము పరిశుద్ధులమైపోయాము, నీతిమంతులమైపోయామని చెప్పి సంబరపడుతున్నాము. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి ఏ విషయాలలో దేవుడు మనకు తీర్పు తీరుస్తాడన్న సంగతిని ఒక 5 ప్రాముఖ్యమైనటువంటి సంగతులను ఈ సమయం ముందు మనం ధ్యానం చేసుకుందాం. హెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనాన్ని మనము మొదటి తీర్పును చూద్దాం. నా కోపము మేము తెప్పించు, నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి, నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి.
నువ్వు నీతి మంత్రాలువే కాదనిలే, నువ్వు భక్తి పదాలువే కాదనిలే, కానీ నీ ప్రవర్తనను బట్టి దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. ఒక సంభవాన్ని మీకు తెలియజేస్తాను, గమనించండి. ఒక సేవకుని కూతురు, ఆయన ఎవరు? సేవకుని కూతురు. చిన్నప్పటి నుండి ఆమె ఎలా పెరిగిందంటే సండే స్కూల్ నుండి యవ్వన ప్రాయం వచ్చేంత వరకు కూడా దేవుని యందు భయభక్తులుగా పెరిగింది. దేవుడంటే భయం కలిగి, భక్తి కలిగి అలా పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత 10th పాస్ అయింది, ఇంటర్మీడియట్ లో జాయిన్ అయ్యి కాలేజీకి వెళ్ళడం ప్రారంభించింది. ఎంతో భయభక్తి, ప్రతి వారం కూడా సండే స్కూల్ నడిపించేది. చిన్న బిడ్డలంతా కూడా చాలా ప్రభావితం చేసేది. ఈ కాలేజీకి వెళ్తుంది, వస్తుంది. ఆ కాలేజీలో ఏమైపోయిందంటే ఒక అన్యుడు పరిచయం అయ్యాడు. ఏమయ్యాడమ్మా? ఒక అన్యుడు పరిచయం అయ్యాడు. వాడు అన్నాడు, నీవంటే నాకు చాలా ఇష్టము, నేను కూడా బాప్టిజం తీసుకుంటాను, నేను కూడా రక్షణ పొందుతాను, నువ్వు నమ్మినటువంటి దేవుని నేను కూడా నమ్ముతాను, నువ్వంటే నాకు చాలా ఇష్టము, నీవు లేకపోతే నేను చనిపోతానని కళ్ళబొల్లి మాటలు చెప్పే లోపల కాలు జారింది. ఈమెవరో? ఎవరమ్మాయిమా? ఎవరో? చిన్నప్పటి నుండి ఎక్కడ పెరిగింది? చిన్నప్పటి నుండి దేవుని సన్నిధిలో పెరిగింది, దేవుని మాటలు విన్నది, భయభక్తులు కలిగినటువంటి జీవితం జీవించింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఏమైపోయిందంటే ఆమె గర్భవతి అయింది. ఆ గర్భవతి అయిన తర్వాత వాడు అన్నాడు, నీ దిక్కున్న చోటు చెప్పుకోపో, నేను నిన్ను చేసుకో, నువ్వంటే నాకు ఇష్టం లేదు. కన్నీరు ముంగారుగా ఏడుస్తూ తండ్రి వద్దకు వచ్చి విలపించేది. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, నువ్వు భక్తురాలువే, నువ్వు పరిశుద్ధురాలువే కాదని ఎవరు అనలేదు. దేవాది దేవుడు అంటాడు, నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మధ్యాహ్న కాల సమయం ముందు దేవుని మందిరానికి వస్తున్న నీ ప్రవర్తన ఎలా ఉంది? కూర్చున్నంత సేపు భక్తిగా ఉన్నావు, ఈ స్థలము విడిచిపోయిన తర్వాత నీ తలంపులు ఎలా ఉన్నాయి, నడకలు ఎలా ఉన్నాయి, నీ ఆలోచన ఎలా ఉన్నాయి, నీ బుద్ధి ఎలా ఉంది? అదిగో ఆకాశమందు ఆశ్రయుడైనటువంటి దేవుడు కన్నులారా చూస్తూ నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. లోకములు ఎవరు నీకు తీర్పు తీర్చలేకపోవచ్చు. ఆ దేవాది దేవుడు నీ ప్రవర్తనను బట్టి, నీ ఆలోచనను బట్టి, నీ చూపులను బట్టి ఆయన నీకు తీర్పు తీరుస్తాడు. అందుకే ప్రసంగి గ్రంథంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తున్నాడు, 5వ అధ్యాయం 1వ వచనము, నీవు దేవుని మందిరమునకు పోగునప్పుడు, నేను దేవుని మందిరానికి పోతాను, పిల్లలతో ఆడుతాను, బయటికి 10 సార్లు పోతాను, ఫోన్ పట్టుకొని తిరుగుతాను. ఎన్నిసార్లు ఫోన్లు బంద్ చేసుకోమని చెప్పినా వినరు. వాక్యం చెప్తుంటే చాటింగ్ చేస్తూ ఉంటారు. బుద్ధి జ్ఞానం ఉండాలి కొద్దిగా. మనం ఉండే స్థలం ఏమిటి? ఎవరి సన్నిధిలో మనం ఉన్నాము? ఎవరిని ఆరాధిస్తున్నాము? నీవు ఆరాధిస్తున్నటువంటి వాడు ఎలాంటి వాడు అన్న ఆలోచన వైఖరి మన జీవితంలో లేదు. కాబట్టి ఆయన జ్ఞాపకం చేస్తాం, నీవు మందిరములకు పోగునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుకో. ఇంకొక చక్కని మాట అన్నాడు, 11వ అధ్యాయం 9వ వచనంలో చదవండి. నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిము, నీ కోరిక చెప్పున
నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పున నీవు ప్రవర్తించు. నిన్ను అడిగేవారు ఎవరు లేరు, నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించు. వీటన్నిటిని బట్టి దేవుడు ఒకనా ఒక దినమందు నిన్ను తీర్పు తీరుస్తాడన్న సత్యాన్ని నువ్వు గ్రహించు. గట్టిగా చెప్పండి. ఎవరు నిన్ను తీర్పు తీర్చకపోయినా, ఎవరు నిన్ను మందలించకపోయినా ఒక దినము రాబోతుంది. దేవాది దేవుడు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీరుస్తాడు. నీ భక్తి ఏమిటో, నీ జీవిత విధానములో దాగి ఉండే రహస్య పాపం ఏమిటో అవన్నీ కూడా బట్టబయలు చేయబోయే ఒక దినము రాబోతుంది. కాబట్టి ఆ దేవుని, అయ్యో నా జీవితంలో దేవుని తీర్పు నాకు ఉంది అని ఎవరైతే గ్రహిస్తారో వారి ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. సంసోను చాలా బలవంతుడు, నాజరు చేయబడినటువంటి వాడు. దేవుని ఏర్పాటు ఎంతో తన మీద ఉంది. కానీ అతను ఏం చేశాడు చూద్దాం. 14వ అధ్యాయం మొదటి వచనం. ఎక్కడికి వెళ్ళాడట? తిమ్నాతునకు వెళ్ళి ఒకదాన్ని చూశాడు, సంబంధం లేదు. వాళ్ళకు మనకు సంబంధం లేదు. తల్లిదండ్రులు అంటారు వాళ్ళకు మనకు సంబంధం లేదయ్యా, వారి మార్గం వేరు, మన మార్గం వేరు అంటే వినకుండా ఏం చేశాడు? అమ్మాయిని చూశాడు. ఎవరిని చూశాడు చెప్పండి? ఇది ఏ ప్రవర్తన? శరీర సంబంధమైనటువంటి ప్రవర్తన. ఇప్పుడు 16వ అధ్యాయం మొదటి వచనానికి రండి. తర్వాత గాజాకు వెళ్ళి ఎవరు చూశాడంట? మొదట ఎవరిని చూశాడు? అమ్మా నిద్రపోతున్నా తల్లి. మొదట అమ్మాయిని చూశాడు. అమ్మాయి మోసం జరిగింది, అమ్మాయి పరిస్థితుల్లో మోసం జరిగింది, ఆమెకు వేరే వివాహం చేసేసారు. ఇక ఆ తర్వాత రెండామని చూస్తున్నాడు, అమ్మ వైశ్య. ఆ తర్వాత 21వ వచనం చదువుదాం. 16వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని కన్నులు ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతని బంధించి తిరగాలి విసిరేటటువంటి వారిగా సిద్ధపరిచారు. తన ప్రవర్తన చెడిపోయినందున, తన ఆలోచన చెడిపోయినందున, తన చూపు చెడిపోయినందున వేశ్య చేతిలో చిక్కి తన జన్మ రహస్యాన్ని అంతా కూడా తెలియజేశాడు. నా ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, నీ ప్రవర్తనను మార్చుకోకపోతే దేవుని తీర్పు తప్పదు. నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ ఆలోచన ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వచ్చినంత మాత్రాన నువ్వు భక్తురాలివి కాదు. నీ ప్రవర్తన జాగ్రత్త లేకుండా దేవుని తీర్పు నీకు ఉంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి. ఎలా వస్తుంది దేవుని తీర్పు? ఎందుకనగా దేంతో? మంచిగా చదువుమా. దేహముతో జరిగించినవన్నిటిని బట్టి ఏం చేస్తాడంటే దేవుడు తీర్పు తీరుస్తాడు. ఈ రోజున ఆరోగ్యం మంచిగా ఉంది, ఏ బలహీనత లేదు. ఈ దేహముతో జరిగించే ప్రతి పనిని బట్టి, ప్రతి క్రియలను బట్టి
దేవుడు నీ జీవితంలో నీకు తీర్పు తీస్తాడన్న సత్యాన్ని నువ్వు గుర్తెరుగు. కాబట్టి మొట్టమొదట ఎవరికి తీర్పు ఉంది? మన ప్రవర్తనను బట్టి మనకు తీర్పు ఉన్నది. రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వాక్యాన్ని చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వాక్యం. నీ మాటలను బట్టి చాలు, నీ మాటలను బట్టి నీకు తీర్పు తీరుస్తాడు. కొంతమందిని కదిలిస్తే చాలు, మాట్లాడుతూనే ఉంటారు. ఆ మాటలకు అర్థం ఉండదు. నేను ఎందుకు మాట్లాడుతున్నానని కూడా ఆలోచన ఉండదు. అందుకే దేవుని గ్రంథంలో అంటాడు, అధికమైనటువంటి మాటల యందు దోషముండక మానదు. నువ్వు మనుషుడివి, నీ మాటలు కొంచెముగా ఉండాలి. నీ మాటలను బట్టి దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే అననీయ సఫీరాలు ఇద్దరు ఉన్నారు. చూద్దాము. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదువుదాం. 1వ వచనం చదువుమా. సఫీరా ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనేవాడు దాని వెలులో కొంత దాచుకొని ఏం చేశాడంటే అపోస్తల పాదాల యొద్ద పెడితే, అప్పుడు అపోస్తలైనటువంటి పేతురు అంటాడయ్యా, మీరు నిజముగా ఎంత కమ్మారు? కరెక్ట్ గా ఇదే రేట్ వచ్చిందా అని అడిగితే ఆయన ఏమంటున్నాడు? చదువుమా. అప్పుడు పేతురు, అననీయ, చూసారా ఏం చేశాడంట? అమ్మిన దాంట్లో కొద్దిగా దాచిపెట్టుకొని కొంత తెచ్చి, నా యథార్థతను చూడు, నా భక్తిని చూడు, నేను ఎంత దానపరునో చూడని చెప్పి ఆయన చెప్తే, అప్పుడు ఆయన అంటాడు, పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావు నీవు. నిన్ను మోసుకొని పోవడానికి వారి పాదములు సిద్ధముగా ఉన్నాయి అన్నప్పుడు వాడు పడి ఏమైండు, చనిపోయాడు. ఈ సంగతి తెలియక తన భార్య వచ్చింది. భార్యని అడిగితే భార్య కూడా అదే మాట చెప్పింది. ఆ తర్వాత భార్య కూడా ఏమైంది? దేన్ని బట్టి? దేన్ని బట్టి? నాకు వినబడలు గట్టిగా చెప్పండి. నోటి మాటలను బట్టి. కాబట్టి మన మాటలు ఎలా ఉండాలా? మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. మనం ఇంట్లో ఉన్న జాగ్రత్తగా ఉండాలా, సమాజంలో ఉన్న జాగ్రత్తగా ఉండాలా, ఎవరితో మాట్లాడేటప్పుడు కూడా మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నీ మాటలను బట్టి నీకు తీర్పు అనేటటువంటిది ఉంది. చాలా జాగ్రత్తగా గమనించండి. మోషే ఒక ఉన్నతమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు. ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రార్థన పరుడుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మీద ఎవరో కాదు కానీ సొంత వారే సరిగారు. వారి మాటలు విన్నటువంటి దేవుడు ఏం చేశాడు చూద్దాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 3వ వచనము 32వ వచనము. మోషేకి విరోధముగా, ఆరోనులకు విరోధముగా సర్వ సమాజం, నీ ఒక్కడివే పరిశుద్ధుడు కాదు, నీ సర్వ సమాజంలో ఉండే వారందరూ కూడా పరిశుద్ధులే. ఇప్పుడు 32వ వచనం చదువు. ఏం చేసింది ఇక్కడ? మోషేకి విరోధముగా మాట్లాడినటువంటి మిర్యాముకి ఏమొచ్చింది? ఆ తర్వాత దాతాను, అభిరాము, కోరవులకి ఏమొచ్చింది? దేవుని యొక్క తీర్పు వచ్చింది. దేనిని బట్టి వచ్చింది? మాటలను బట్టి వచ్చింది. కాబట్టి మన జీవించే జీవిత కాలం ఎంత కూడా మనం అనుకుంటాం ఏదో జోకులు చేస్తున్నాం అని అనుకుంటాం.
కొన్నిసార్లు ఏం చేస్తామంటే జోకులు చేసుకుంటాం, నవ్వుతాము. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా అక్కడ లిఖితము చేయబడి ఉంటుంది, అక్కడ గ్రంథములు విప్పబడతాయి. జాగ్రత్త. నువ్వు మాటలు నేర్చిన నాటి నుండే నువ్వు ఈ లోకాన్ని విడిచేంత వరకు ఎవరితో ఏ మాటలు మాట్లాడుతున్నావు అన్ని కూడా అక్కడ నోట్ చేయబడతాయి. కాబట్టి నీ మాటను బట్టి దేవాది దేవుడు నీకేం చేస్తాడో తీర్పు తీరుస్తాడు. మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. హెచ్కేల్ గ్రంథము 34వ అధ్యాయము 17వ వాక్యం. హెచ్కేల్ గ్రంథము 34వ అధ్యాయము 17వ వాక్యం. గొర్రెలకు గొర్రెలను మధ్యలో భేదము కనుగొని. చాలు, ఇక్కడ సహోదరుల మధ్య భేదమును బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. గొర్రెలు మేకలను బట్టి దేవాది దేవుడు వాటిలో ఉండేటటువంటి భేదాన్ని బట్టి ఏం చేస్తున్నాడంటే తీర్పు తీరుస్తున్నాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ రోజున గమనించండి, ఒక రక్తము పంచుకు పుట్టినటువంటి సహోదరులైనా కానీ ఒకరు బాగుపడుతుంటే ఒకరికి కోపం ఉంటుంది. నేను బాగుపడటం లేదే, నేను దీవించబడటం లేదే, నాకు ఆశీర్వాదాలు లేవే అంటే వారి మధ్య ఏముందంటే సహోదరులైనప్పటికీ కూడా భేదాభిప్రాయము, వారి జీవితాలలో భేదాలు ఉన్నాయి. కాబట్టి దేవాది దేవుడు అట్టి వారికి తీర్పు తీరుస్తానని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మేలు. కాబట్టి సహోదరులు ఏమి కలిగి ఉండాలా? మేలు కలిగి, ఐక్యత కలిగి ఉండాలి, కానీ భేదాభిప్రాయాలు కలిగి ఉండకూడదు. భేదాభిప్రాయము మన జీవితంలో మనము కలిగి ఉంటే దానిని బట్టి దేవాది దేవుడు మనకేం చేస్తాడో తీర్పు తీరుస్తాడు. ఒక చక్కని మాట జ్ఞాపకం చేసుకుందాం. ఎలా ఉన్నారో భేదాభిప్రాయము కలిగి కొరింథీ సంఘములో భేదాభిప్రాయాలు వచ్చాయి. ఎలా వచ్చాయి? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెనని మీరు కక్షలు లేక ఏక మనసుతోను ఏక తాత్పర్యముతోను సన్నద్ధులై ఉండవలెనని వేడుకొనుచున్నాను. సహా ఏమంటున్నాడంటే, సంఘములో కలహములు కలవని మిమ్ములను గురించి తెలియవచ్చును. ఏమంటున్నాడు? ఒకడు నేను పౌలు వాడను అంటున్నాడు, ఒకడు నేను అపోలో వాడను. ఏమొచ్చేసింది? సంఘములో భేదాభిప్రాయాలు వచ్చాయి. భేదాభిప్రాయాలు ఎప్పుడైతే సంఘములో ప్రారంభమయ్యాయో ఆ భేదాభిప్రాయాలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. జాగ్రత్త. సంఘములో భేదాభిప్రాయాలు ఉండదు. సంఘము ఐక్యత కలిగి ఉండాలి, సమాధానము కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఆయన రాజ్యమును కట్టే వారముగా మనం ఉండాలి. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే నిజంగా అలనాడు కొరింథీ సంఘములో ఏమొచ్చిందంటే భేదాభిప్రాయం వచ్చింది. దానిని బట్టి దేవుడు ఏం చేస్తాడట? తీర్పు తీరుస్తాడు. మన విశ్వాస జీవితంలో కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. నాలుగో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రెండో పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
మొదటి 3 వచనాలు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉండురు. మీరు చాలు. అబద్ధ బోధకులను బట్టి తీర్పు తీరుస్తారు. ప్రపంచమంతా మనం గమనించి చూస్తే నా బోధనే కరెక్ట్, నా బోధనే కరెక్ట్, నేను నడిచే మార్గమే కరెక్ట్ అనేటటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. దేవాది దేవుడు అంటాడు, అబద్ధ బోధకులను బట్టి నేను తీర్పు తీరుస్తాను. వాక్యములు ఏదైతే ఉన్నదో దానిని బట్టే మనము బోధించాలి, కానీ మన సొంతంగా మనం ఏది బోధించడానికి లేదు. ఒక సున్నా తీసివేయడానికి కానీ అందులో ఏ మాటలు కూడా కలపటానికి వీలు లేదు. ఉన్నది ఉన్నట్లుగా మనము బోధించాలనే. అందుకంటాడు, మీలో అనేక మంది బోధకులు కావద్దు, వారందరికీ కఠినమైనటువంటి తీర్పు ఉందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనములో బాప్టిజం ఇచ్చేటటువంటి యోహాను యొక్క ప్రసంగము చాలా ఉన్నతమైనటువంటి ప్రసంగం. చూద్దామా? అనేకులు బాప్టిజము పొందవచ్చిరి చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడయ్యా? సర్ప సంతానమా, మారు మనసు లేని జీవితము జీవిస్తున్న వారులారా, సంత వీధులలో వందనాలు స్వీకరిస్తున్న వారులారా, మిమ్మల్ని మీరే తప్పు త్రోవలలో నడిపిస్తున్నటువంటి వారులారా, మీరు ఏమై ఉన్నారు? సర్ప సంతానమై ఉన్నారని చెప్పి ఆయన తెలియజేస్తూ ఉన్నారు. అబద్ధ బోధ ప్రపంచమంతా కూడా ప్రబలింది. మీరు గమనించండి, యవన బిడ్డలంతా కూడా దీనికి ఆకర్షితులుగా మార్చబడి ఏ వస్త్రము ధరించాలో తెలియక అట్టి వస్త్రాలు ధరించుకొని ఏం చేస్తున్నారంటే వీళ్ళు డ్యాన్సులు వేస్తాం, సీటీలు కొడుతూ ఉన్నారు, డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. ఈ బోధ సరైనటువంటి బోధ కాదా? ఎప్పుడు తెలుసుకుంటాం మనము? ప్రతిరోజు లేఖనాన్ని మనము పఠించినప్పుడు, దానిని మనము ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడికి నేర్పిస్తాడు. ఒక స్థలానికి నేను వెళ్ళాను, చాలా పేరుగాంచినటువంటి దైవ సేవకుడు. నేను వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకుంటే ఆత్మసాక్షి నాకు బయలుపరుస్తూ ఉంది, ఇది సరైనటువంటి స్థలము కాదు, నీవు ఈ స్థలాన్ని విడిచి వెళ్ళిపోమన్నప్పుడు నన్ను వెళ్ళినటువంటి వ్యక్తికి చెప్పకుండా నేను అక్కడి నుండి నడుచుకుంటూ ఇంటికి వచ్చేసి, ఆ బోధ సరైనటువంటిది కాదు. అక్కడ అపవిత్ర ఆత్మ చేత నడిపింపబడుచున్నటువంటి స్థలము. అట్టి వాటికి ఈ రోజున ఏమవుతున్నారంటే ప్రజలు ఆకర్షితులుగా మార్చబోతున్నారు. వచ్చే సంవత్సరం నువ్వు ధనవంతుడు అయిపోతావు పో అంటే 2వ వారం అక్కడ పోయి కూర్చుంటారు. ఈ కుటుంబంలో ఇది జరగబోతుంది, అది జరగబోతుందని లేనిపోని 4 మాటలు చెప్తే ఎంత భక్తి కలిగినటువంటి సేవకుడు మరొకడు లేడు. అన్నీ చెప్తున్నాడు మనకు. ఇది ఏ బోధ? ఇది సత్యమైన బోధన. రేపటి దినాన ప్రభువు కొరకు సిద్ధపరచబడేటటువంటి బోధన, సంఘాన్ని దేవుని ఎదుట నిలబెట్టగలిగినటువంటి బోధన అని మనము గ్రహించలేక వాటికి ఆకర్షితులుగా మార్చబడుతున్నారు. అట్టి బోధన బట్టి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. చాలా మంది బిలాము యొక్క బోధకు అలవాటు పడ్డారు. అందుకంటాడు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వాక్యములో మనము గమనిస్తే,
ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వాక్యం. ఆ ఆ ఆ ఆ ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడిన చూడమ్మా బిలాము గురించి రాయబడి చూడు 2:14. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవి ఏమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినకపోవడం, జారత్వము చేయకుండా, ఏం పోతుంది అనుసరించవద్దు. ఈ రోజున గమనించండి, బిలాము దేనికి గులాము అంటే డబ్బుకు గులాము. ఎవరు డబ్బిస్తే ఎవరిని శపించమన్నా వారిని శపిస్తాడు, ఎవరిని దీవించమన్నా వారిని దీవిస్తాడు. ఏ బోధ ఇది? ఆత్మలు సంపాదించేటటువంటి బోధలు కాదు, ఆస్తులు సంపాదించుకునే బోధ. ఎవరికి కావాలి? నీ పేరు గురించి ఎవరికి కావాలి? తగిన సమయమందు దేవుడు హెచ్చించే వరకు ఆయన పాద సన్నిధిలో ఆయన గమని యొద్ద కాచుకొని ఉండాలి. సమయము ఆసన్నమైనప్పుడు దేవాది దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు. ఆయన ఎలా నడిపించాలా అలాగ నేను నడిపిస్తాను. అంతవరదాకా నువ్వేం చేయాలా? అణిగి మణిగి దేవుని యొక్క సన్నిధానములు కనిపెట్టుకుని ఉండాలి. కాస్త ఎక్కడైనా కొద్దిగా మనము దేవుని చేత వాడబడితే ఇక మనిషికి అవధులు లేవు, అవధులు ఉండవు, వారిని పట్టలేము ఇంకా మనము. కాబట్టి బిలాము బోధను మనం అనుసరించగా ఉండాలి. ఎవరికి శిక్ష, ఎవరికి తీర్పు? అబద్ధ బోధకులను బట్టి తీర్పు. చివరిగా ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వాక్యము. విశ్వసించని వానికా విశ్వసించేవానికా? అమ్మా తీర్ప పడదు. అయితే ఇక్కడ మనం గమనించాలా, దేవుని విశ్వసించని వారికి తీర్పు. ఎవరికి తీర్పు? ఎవరైతే దేవుని విశ్వసించకుండా ఉన్నారో వారికి మాత్రము తప్పనిసరిగా తీర్పు ఉంటుంది. లోకములు ఈ రోజునయ్యా విశ్వసించండి, దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు, మీ కుటుంబము కాపాడుతుంది, నిత్య రాజ్యానికి వారసులవుతారు అని చెప్పి దేవుని యొక్క సువార్త ప్రకటింపబడుతూ ఉన్న ఈ రోజున విశ్వసించడానికి ఇష్టపడటం లేదు. అందుకే ఒక చక్కని మాట రాయబడింది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వాక్యాన్ని మనం చదివితే, మత్తయి సువార్త 25:46. ఏం మాట్లాడి చూస్తలేదమ్మా, చదువుమా. ఎవరట నిత్య శిక్షకి ఎవరు పోతారు? తీర్పు ఎవరికి ఉంటుంది? విశ్వసించినటువంటి వారికి. విశ్వసించినటువంటి వాడు ఏమవుతాడంటే నిత్య రాజ్యములోనికి ప్రవేశిస్తాడు. కాబట్టి విశ్వసించని ప్రతి వారికి కూడా తీర్పు అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఒక మనుషుడా, నీవు దేవుని తీర్పు నుండి తప్పించుకుందువా? నీవు ఈ సమయమందు ఒక 2 నిమిషాలు పరిశీలన చేసుకుని నేను తప్పించుకుంటాను. లోకములను తప్పించుకోవచ్చు, దేవుని యొక్క సన్నిధి నుండి నువ్వు తప్పించుకోలేవు, అది అసంభవము. నిన్ను నువ్వు పరిశీలన చేస్తూ తలలో వచ్చండి, కళ్ళు మూసి పరిశీలన చేసుకుంటావు 2 నిమిషాలు. అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. దేవా,
ఈ మధ్యాహ్న కాల సమయం మందు నాయన నీ తీర్పు ఉన్నదన్న సత్యాన్ని మేము గ్రహిస్తూ ఉన్నాము. నువ్వు తీర్పు తీర్చేటటువంటి దేవుడు అని తండ్రి ఈ రోజున మాకు తెలియపరిచినందుకు నీకు స్తోత్రాలయ్యా. కాబట్టి మా ప్రవర్తనను బట్టి మీరు తీర్పు తీరుస్తారు, మా మాటలను బట్టి మీరు తీర్పు తీరుస్తారు, సహోదరుల మధ్య ఉండే భేద అభిప్రాయాన్ని బట్టి తీర్పు తీరుస్తారు, అబద్ధ బోధకులను బట్టి మీరు తీర్పు తీరుస్తారు, దేవుని విశ్వసించని వారికి తీర్పు తీరుస్తారు. దేవా, మా జీవితంలో మేము ఏమై ఉన్నాము రాజా, ఒక్కసారి మమ్మల్ని పరిశీలన చేయి అని ప్రభు సన్నిధానంలో మనము దేవునికి అప్పగిస్తూ 2 నిమిషాలు ఎవరికి వారు ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకోండి.